హలో ఫ్రెండ్స్, నమస్కారం. ఈరోజు వీడియోలో స్పెషల్ ఏంటంటే మన ఆంధ్ర స్టైల్ గోంగూర పప్పుని చేయబోతున్నాను. ఇంకొద్దిగా స్పెషల్ ఎందుకంటే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, గోంగూర ఆకులు ఫ్రెష్గా ఉన్నాయి. అంటే మన ఇంటిలోనే పెంచుకున్న ఆకులు అన్నమాట. మీరు కూడా ఇలా కూడా చేసుకోవచ్చండి. ఫ్రెష్గా ఉన్న ఆకుకూరల్ని మనం ఇంట్లోకి వాడుకోవచ్చు. నేనైతే ఇంట్లో గోంగూర పిక్కలు చేస్తూ ఉంటాను కదా కస్టమర్స్కి. అప్పుడు గోంగూర తెచ్చుకున్నప్పుడు ఆ కాడలు నేనేం చేస్తానంటే రూట్స్ ఉండేటివి ఇలా మన్నులో వేసేస్తూ ఉంటానన్నమాట. అప్పుడు మనకి గోంగూర ఆకులు ఫ్రెష్గా ఇంట్లోనే దొరుకుతుంది. మనం బయట వెళ్ళి కొనుక్కునే అవసరం కూడా ఉండదు. స్థలం ఉండాలి, లేదంటే పాట్స్లో కూడా వేసుకోవచ్చు. సరే, అయితే ఇప్పుడు పప్పు చేసేద్దామా? ముందుగా ఆకుని నీట్గా వాష్ చేసి పెట్టేసుకోండి. ఇక కుక్కర్లో చేస్తున్నాను నేను. 1/2 కప్ అంతా కందిపప్పును వాష్ చేసి వేసుకోవాలి. ఒక 15 పచ్చిమిర్చిలు, ఒక మీడియం సైజు ఆనియన్, అలాగే వెల్లుల్లి ఒక 4-5 వేసుకుంటే సరిపోతుంది. ఆకుకూర కూడా వేసేసుకోండి. ఇప్పుడు 2 మీడియం సైజ్ టమాటో వేసుకొని ఇక కొద్దిగా పసుపు వేసుకోండి, 1/2 స్పూన్ అంతా. ఇంకా వాటర్ వచ్చేసి మనము ఆకు అలాగే పప్పు అన్నీ నీట్గా, మరి తక్కువ వాటర్ వేసుకోవద్దండి, మరి ఎక్కువ వాటర్ వేసుకోవద్దండి. ఇంత చూడండి, ఇంత అయితే సరిపోతుంది. ఓకేనా? అంటే 1 కప్పు పప్పుకి ఒక 2 కప్పులంతా వాటర్ వేసుకోండి. ఇప్పుడు మనము కుక్కర్ మూత పెట్టేద్దాం. కుక్కర్ మూత పెట్టి ఒక 3 విజిల్స్కి పెట్టుకోవాల్సి వస్తుంది. 3 హై ఫ్లేమ్లో పెట్టేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లో మనము ఒక 5 నిమిషాలు పెట్టి ఆఫ్ చేసినా సరిపోతుంది. 3 హై ఫ్లేమ్స్లో పెట్టి కాసేపు ఆగి లో ఫ్లేమ్లో పెట్టి దించేసేయండి. ఇప్పుడు చూడండి, మనము స్ట్రెయిన్ చేసుకుందాం. ఫస్ట్ వాటర్ ఏం లేకుండా స్ట్రెయిన్ చేసుకోవాలి, ఎందుకంటే మనము పప్పుని బాగా స్మాష్ చేసుకోవాలి కాబట్టి. ఇప్పుడు అదే కుక్కర్లోనే పప్పు వేసుకొని దానికి రుచికి తగినంత ఉప్పు వేసుకొని బాగా మనము పప్పు గుత్తితో ఇలా నీట్గా స్మాష్ చేసుకోవాలి. చూసారా, మనకి బాగా గోంగూర ఆకులు మంచిగా కనిపిస్తున్నాయి. సో ఇలా ఉండాలి. ఇంకా మనం ముందే తీసి పెట్టిన వాటర్ని కూడా ఇందులోకి వేసుకోవాలి. ఇన్ కేస్ ఇంకా గట్టిగా అనిపిస్తే మీరు నార్మల్ వాటర్ కూడా వేసుకొని మిక్స్ చేసుకోవచ్చు. ఇప్పుడు పోపు వేసేసుకుందాం. ముందుగా ఒక 2-3 స్పూన్లంతా కుకింగ్ ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడైన తర్వాత మినప్పప్పు, ఉద్దిపప్పు 2 వేసుకోండి. కాస్త ఒక 1/2 స్పూన్. ఇంకా అలాగే 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర కూడా వేసి లైట్గా అలా రోస్ట్ చేసుకోండి. హై ఫ్లేమ్లో పెట్టద్దండి, లో ఫ్లేమ్లోనే ఉంచేసేయండి. ఇంకా ఇందులోకి ఒక చిన్న మీడియం సైజు ఆనియన్, అలాగే కచ్చాపచ్చగా దంచిన వెల్లుల్లి, కాస్త కరివేపాకు, ఒక 4-5 ఎండుమిర్చిలు వేసుకొని మిక్స్ చేసుకోండి. అసలు చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో? రెడ్, గ్రీన్, వైట్ అన్నట్టు ఎంత కలర్ఫుల్గా ఉంది చూడండి. ఇది మెయిన్ పోపు అండి. పోపు వచ్చేసి మరీ లైట్గా రోస్ట్ చేయొద్దండి, కొంచెం వెల్లుల్లి అలాగే ఆనియన్స్ బాగా డార్క్ అయ్యేలా చూడండి, ఇంత మాత్రం మనము ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ముందే స్మాష్ చేసి పెట్టుకున్న పప్పుని కూడా ఇందులోకి వేసేసి ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లోనే ఉంచేసి బాగా మిక్స్ చేసేసుకోండి. మిక్స్ చేసి 5 మినిట్స్ అయిన తర్వాత దించేసారనుకోండి, వేడివేడిగా టేస్టీగా ఉన్న గోంగూర పప్పు రెడీ అయిపోతుంది. ఈ పప్పులో మనము అన్నం లైట్గా నెయ్యి వేసుకొని తింటే ఇంకా చాలా బాగుంటుంది. అన్నమే కాదండి, ముద్దలేకి చపాతీ, దోశ, ఇడ్లీ, పూరి, పరోటా దేంట్లోకైనా తినచ్చు. సో మీరు కూడా తప్పకుండా ఈ సింపుల్గా రెసిపీని కూడా ట్రై చేసి, ఇన్ కేస్ మీరు కూడా నా రెసిపీ చూసి ప్రిపేర్ చేసింటే కమెంట్లో ఎలా ఉందనేది చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్.